మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు ఒక ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం దర్శకుడు బాబీ కల్లి తెరకెక్కిస్తున్న మెగా 158 సినిమా గురించి ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గోదావరి బ్యాక్డ్రాప్ లో సాగే ఈ సినిమా అదే సమయంలో నేటి జెన్జీ ప్రేక్షకులకు కూడా బాగా కనెక్ట్ అయ్యేలా రూపొందుతుందని ఆయన చెప్పడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అసలు అనంత శ్రీరామ్ ఏమన్నారు? ఈ సినిమా కథ ఎలా ఉండొచ్చు? ఎందుకు జెన్జీపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు? పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా దర్శకుడు బాబీ కల్లి రూపొందిస్తున్న సినిమా మెగా 158 వర్కింగ్ టైటిల్తో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే ఈ సినిమా మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. దీనికి సంబంధించిన స్పెషల్ వీడియోను కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఆ వీడియోలో కనిపించిన గోదావరి అందాలు, గ్రామీణ వాతావరణం, చిరంజీవి లుక్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా ఎస్ఎస్ తమన్ పనిచేస్తుండగా ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ పాటలు రాస్తున్నారు. ఇటీవలే జరిగిన ఒక ఇంటర్వ్యూలో అనంత శ్రీరామ్కు ఈ సినిమా గురించి ప్రశ్న ఎదురైంది. అప్పుడే ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. అనంత శ్రీరామ్ మాట్లాడుతూ ఈ సినిమా ఎక్కువ భాగం గోదావరి నేపథ్యంలో సాగుతోంది. అయితే ఇది కేవలం గ్రామీణ కథ మాత్రమే కాదు, నేటి తరం ప్రేక్షకులు, ముఖ్యంగా జెన్జీ యువతకు కూడా కనెక్ట్ అయ్యే అంశాలు ఇందులో ఉంటాయి. ఇప్పటికే నేను ఒక పాట రాశాను. ఆ పాట జెన్జీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను అని చెప్పారు. ఈ ఒక్క మాటతోనే అభిమానుల్లో కొత్త చర్చ మొదలైంది. ఎందుకంటే ఇప్పటి వరకు గోదావరి బ్యాక్డ్రాప్ అంటే అందరికీ కుటుంబ భావోద్వేగాలు, గ్రామీణ జీవితం, సాంప్రదాయ విలువలు గుర్తుకు వస్తాయి. కానీ అదే కథను నేటి యువతకు కూడా కనెక్ట్ అయ్యేలా చూపించడం అంటే దర్శకుడు బాబీ కల్లి కొత్త తరహా స్క్రీన్ ప్లే సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. జెన్జీ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు సినిమాలో ఏమై ఉండవచ్చు? మొదటగా యువతకు నచ్చే డైలాగ్స్, సోషల్ మీడియా కల్చర్కు దగ్గరగా ఉండే సన్నివేశాలు ఉండే అవకాశం ఉంది. రెండవది, పాటల విషయంలో కొత్త ట్రెండ్ను ఫాలో అయ్యే అవకాశం కనిపిస్తోంది. అనంత శ్రీరామ్ కూడా తాను రాసిన పాట యువతకు బాగా నచ్చుతుందని చెప్పడం దీనికే సంకేతంగా భావిస్తున్నారు. మూడవది, భావోద్వేగాలతో పాటు కామెడీ, మాస్ ఎలిమెంట్స్, ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అన్నీ కలిసిన కథగా ఈ సినిమా ఉండొచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దర్శకుడు బాబీ గత సినిమాల్లో కూడా మాస్తో పాటు ఎమోషన్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే ఈ సినిమాపై కూడా అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రంలో యువ నటి అనశ్వర రాజన్ చిరంజీవి కుమార్తె పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. అలాగే ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తుండటంతో పాటలపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్మెంట్, టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యువనటి అనశ్వర రాజన్ ఈ చిత్రంలో చిరంజీవి కుమార్తె పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం సాగుతోంది. భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న ఈ పాత్ర కథలో కీలక మలుపులకు కారణమవుతుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనశ్వర రాజన్ కు ఇది మరో ముఖ్యమైన అవకాశం కానుందని అభిమానులు భావిస్తున్నారు. తండ్రి కూతుళ్ల అనుబంధాన్ని హృదయంకి చూపించే సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ పాత్రకు సంబంధించిన అధికారిక వివరాలు చిత్ర బృందం నుంచి ఇంకా వెలువడాల్సి ఉంది. మరోవైపు సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ స్వరాలు సమకూరుస్తుండటంతో ఈ సినిమా ఆల్బంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్తో పాటు మెలోడీ పాటలను కూడా ప్రేక్షకుల్ని అలరించేలా రూపొందిస్తున్నట్లు సమాచారం. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ ప్రకటన, టీజర్, అలాగే విడుదల తేదీపై అధికారిక అప్డేట్స్ త్వరలో వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి చిన్న సమాచారం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా చిత్ర బృందం వరుసగా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించే అవకాశం కూడా కనిపిస్తోంది. మొత్తానికి గోదావరి బ్యాక్డ్రాప్లో సాగే కథను నేటి జెన్జీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా దర్శకుడు బాబీ కల్లి రూపొందిస్తున్నారని అనంత శ్రీరామ్ చెప్పడంతో మెగా 158 సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. చిరంజీవి మాస్ ఇమేజ్,
బాబీ కళ్లి దర్శకత్వం, తమన్ సంగీతం, అనంత శ్రీరామ్ సాహిత్యం ఇవన్నీ కలిస్తే అభిమానులకు ఒక మంచి ఎంటర్టైనర్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే జంజీ ప్రేక్షకులను ఈ సినిమా ఎంతవరకు ఆకట్టుకుంటుందో తెలుసుకోవాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన దిశ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.